బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చాలా చోట్ల కాస్త ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి రగడ వాతావరణం లేకుండా చాలా శాంతియుత వాతావరణంలోనే పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మొత్తానికి కారణం స్థానికంగా ఉన్న ఏసీపీ వసుంధర యాదవ్ నేరుగా రంగంలోకి దిగడమే అనేది కారణంగా తెలుస్తూ ఉన్నది. వసుంధర యాదవ్ గారు నేరుగా పోలింగ్ స్టేషన్లను ఆమె అకస్మాత్తుగా పరిశీలించడము, అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడంతో అక్కడ పోలీసు వ్యవస్థ అలాగే భద్రతా వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆమె పర్యవేక్షణలోనే ఈ పోలింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇక సత్తుపల్లి నియోజకవర్గము అలాగే స్థానికంగా దాని చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలలో కూడా ఎన్నికలు అనేది చాలా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా పోలీసు వ్యవస్థ అనేది చాలా కట్టుదిట్టంగా పనిచేస్తూ ఉన్నది ఆమె నేతృత్వంలో. అయితే ఇటీవల మేడారం జాతరలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఏసీబీ వసుంధర యాదవ్ గారు ఎంత వైరల్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఆమె స్ట్రిక్ట్ ఆఫీసర్గా అలాగే క్రమశిక్షణ కలిగిన ఆఫీసర్గా ఆమె పేరు పొందారు. యూపీ నుంచి వచ్చిన వసుంధర యాదవ్ గారి పర్యవేక్షణలో మేడారం జాతరకు సంబంధించిన పనులు కూడా చాలా సవ్యంగా జరిగాయి. అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నికల వ్యవహారం కూడా అదే మాదిరిగా జరుగుతూ ఉన్నదని స్థానికంగా ఉన్న పోలీసులు అయితే మనకు సమాచారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వసుంధర యాదవ్ గారి నేతృత్వంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని మున్సిపాలిటీలలో చాలా శాంతియుత వాతావరణంలోనే పోలింగ్ జరుగుతూ ఉన్నది. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ రగడ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సిపిఐ సిపిఎం నేతల మధ్య కూడా కాస్త గొడవలు అనేది చోటు చేసుకున్నాయి అక్కడ. అలాగే టీడీపీ ఖమ్మం వైసీపీ ఖమ్మంలో మొత్తానికి అటు ఖమ్మం చూసుకున్నట్టయితే ఖమ్మం పొలిటికల్ వ్యవహారం చూసుకున్నట్టయితే అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీ, సిపిఐ సిపిఎం ఇలా అన్ని పార్టీలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఏసీపీ వసుంధర యాదవ్ గారు మాత్రం చాలా పటిష్టంగా తీసుకొని ఎక్కడ ఎలాంటి ఘర్షణలు లేకుండా ఈ పోలింగ్ వ్యవహారాన్ని చాలా చక్కగా నడిపేందుకైతే ఆమె ప్లాన్ చేశారు. ఆ ప్రణాళిక వెంటనే ఆ ప్రణాళికను అనుసరిస్తున్న పోలీసు అలాగే భద్రతా అధికారులు చాలా చక్కగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి వసుంధర యాదవ్ గారు రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు చేయడంతో వారంతా అప్రమత్తంగా ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ఇలాంటి ఘర్షణలు లేకుండా చూసేందుకు ఆమె అయితే అందరి పోలీసులకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేశారు. మొత్తం మీద సత్తుపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఘర్షణలు లేవనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది.